జరంతా లాలి జరంతా ఐ జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడురుల్లా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొన్సా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయి. ఏంటి ఏడుకో పయనం అయితే మన చుట్టాల లవ్లా ఇయ్యాలనైతే మా ఫ్యామిలీది గెట్ టుగెదర్ ఉంది. ఫ్యామిలీ అంటే మళ్ళీ చిన్న ఫ్యామిలీ కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మా నాన్నమ్మ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం అన్నమాట. మొత్తం 6 generations అన్నమాట. ఇంకా బిభత్సంగా ఈ రోజు అయితే ఎంజాయ్ చేయబోతాను. మాతో పాటు మీరు కూడా చేసేయండి. నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నా. ఇంకా నాతో పాటు ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళకి కూడా తీసుకొని ఉండే. మొత్తం 4 dresses అయితే తీసుకున్నా. నేను క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. నాకు క్యారీ చేయడం ఈజీగా అవుతుంది అన్నట్టుగా నేనైతే డ్రెస్ అయితే ఇంకా వేసుకున్నాను అనమాట. ప్రోగ్రామ్ వచ్చేసి 23rd సండే రోజు అయితే అయ్యింది. ఎప్పుడు అప్లోడ్ చేశానో తెలియదు కానీ ప్రోగ్రామ్ డేట్ అయితే 23rd సండే రోజు అయితే. ప్రోగ్రామ్ వచ్చేసి మొండ్రాయిలో మా ఊర్లోనే. ఇంకా అక్కడ ఫంక్షన్ హాల్లో మహాగడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసిన ఫంక్షన్ హాల్లోనే ఈ ప్రోగ్రామ్. ఎట్లాగో మొండ్రాయికి వెళ్తున్నా కాబట్టి ఇంకా తాతమ్మ కూడా కొంచెం హెల్త్ బాగాలేదంట. ఇంకా తాతమ్మని కూడా చూసినట్టు ఉంటది అన్నట్టుగా కొన్ని ఫ్రూట్స్ అయితే ఇంకా వరంగల్ మార్కెట్కి వచ్చి తాతమ్మ కోసం అయితే తీసుకున్నాను. ఇంకా మేమైతే సండే రోజే హనంకొండ నుంచి అయితే బయలుదేరినాం. ముందు రోజు అయితే వెళ్ళలేదు. ముందు రోజు అయితే ఇంకా మా బావకి కొన్ని వర్క్స్ ఉండే అండ్ మా ఆడబిడ్డ వాళ్ళు కూడా ఉన్నారనమాట ఆ రోజు. అంటే అక్క వాళ్ళు వచ్చి 5 days అవుతుంటుండే అప్పటికి. సో ఇంకా ఆ రోజే వెళ్ళిళ్ళు. సో ఇంకా వాళ్ళు వెళ్ళినాక మేము వెళ్దాం అనుకున్నా కానీ మా బాబాకి వర్క్ ఉండడం వల్ల ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి చలికాలం నైట్ రిస్క్ పడ్డం ఎందుకు, మార్నింగ్ లేచి డైరెక్ట్ ఇక్కడ రెడీ వెళ్తే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా ఆ రోజు అయితే వెళ్ళలేదు. ఫైనల్ గా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. యాక్చువల్లీ ప్రోగ్రామ్ మార్నింగ్ 8 కల్లా ఊర్లో ఉండాలని అయితే అనౌన్స్ చేసిళ్ళు అనమాట మా గ్రూప్ లో, ఫ్యామిలీ గ్రూప్ లో. ఎవరు వస్తారులే అంత పొద్దున్నే, మినిమం స్టార్ట్ అయ్యేసరికి 1 to afternoon అవుతుందేమో అనుకున్నాను కానీ నిజంగానే అందరు 8 వరకు వచ్చిళ్ళు. యాక్చువల్లీ మేమే లేట్ అయిపోయినాం. మేము ఊరికి ఎంటర్ అయ్యేసరికి మా వాళ్ళు మాకు ఎదురయ్యారు అనమాట. ఎట్లా అంటే డీజే పెట్టుకొని, ఇంకా ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, సో ఇంకా ఆమె ఏ ఇంట్లో అయితే పుట్టిందో ఆ ఇంట్లో నుంచి ఊరంతా డీజే ఫ్యామిలీ అందరు నచ్చుకుంటూ ఇంకా డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిళ్ళు. అసలు మా 6 నానమ్మల కొడుకులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మనమోళ్ళు, వాళ్ళ మనమరాళ్ళు, ముని మనమరాళ్ళు అందరు ఎవ్వరు మిస్ అవ్వలేదు ఈ ప్రోగ్రామ్. అసలు ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా, ఇంత విజయవంతంగా, ఇంత హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామని నేను కాదు అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరేమో. మేబీ అంత బాగా జరిగింది. అందరూ మంచి ఎంజాయ్ చేసిళ్ళు, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్కడ ఏ లోటు లేకుండా మంచిగా హ్యాపీగా అట్లా డే అంతా గడిచిపోయింది. ఎంతలా గడిచిపోయిందో డే. అసలు మార్నింగ్ అందరికి టిఫిన్స్, ఇంకా టీలోకి బ్రెడ్, ఇంకా అవన్నీ ప్రొవైడ్ చేసిళ్ళు. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేసిళ్ళు. అండ్ నైట్ కూడా 7-7:30 కల్లా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది. ఆ టైంకి కూడా అందరు డిన్నర్ చేసి ఎవరింటికి వాళ్ళు హ్యాపీగా వెళ్ళి. ఇదంతా దుడ్డ లక్ష్మీ నరసమ్మ సంతానం అనమాట. దుడ్డ లక్ష్మీ నరసమ్మ గారికి సంబంధించిన బిడ్డలు, ఇంకా అల్లుళ్ళు, ఇంకా ఉంటారు కదా కొడుకు కోడలు. సో వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన మళ్ళీ బిడ్డలు, మళ్ళీ కొడుకులు, మళ్ళీ అల్లుళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్ని జనరేషన్స్. యాక్చువల్లీ దుడ్డే లక్ష్మీ నరసమ్మ నాకు తాతమ్మ అవుతుంది అనుకుంటా. సో ఇంకా మా తాతమ్మ చనిపోయింది కాబట్టి ఆమె సంతానంకి సంబంధించిన వాళ్ళు 6 కూతుర్లు, ఒక కొడుకు అయితే 6 కూతుర్లలో 6 చనిపోయిళ్ళు. ఒక మా చిన్న నానమ్మ మాత్రమే ఉంది. సో ఇంకా ఆ నానమ్మ ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఫంక్షన్ని.
ఇలా డీజే ముందు అందరు ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మా నానమ్మ వాళ్ళ అవ్వగారి ఇల్లు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఫంక్షన్ హాల్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చినాం. మెయిన్గా ఈ ఊర్లో మేము ఈ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా. దుడ్డే లక్ష్మీ నరసమ్మ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళది వచ్చేసి మొండ్రాయి గ్రామం అనమాట. సో అందుకోసం అన్నట్టుగా మేము ఈ గ్రామంలోనే ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకు ఒక క్లారిటీ ఈ వీడియో ద్వారా కూడా వస్తుంది అనుకుంటున్నా. మా హస్బెండ్ వాళ్ళది దుడ్డే సర్నేమ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళది మొండ్రాయి, మా నానమ్మది దుడ్డే సర్నేమ్, మా నానమ్మ వాళ్ళ అవ్వగారిది మొండ్రాయి, ఇంకా మా పిన్ని వాళ్ళది వచ్చేసి నాలం, మా పిన్ని వాళ్ళది మొండ్రాయి. అంటే మా పిన్ని మీన్స్ మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్. ఇది మీ నానమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షన్ కదా, మళ్ళీ మీ లలిత పెద్దమ్మ వాళ్ళు మీ పిన్ని వాళ్ళు వీళ్ళంతా ఎందుకు వచ్చిళ్ళు అనేసి మీరు అనుకుంటారని ముందే క్లారిటీ అయితే ఇస్తున్నా నేను. ఇప్పుడు మా నానమ్మ అండ్ మా బాబాయ్ ఉన్నాడు కదా మా పిన్ని వాళ్ళ హస్బెండ్, సో వాళ్ళ నానమ్మ వచ్చేసి సొంత అక్క చెల్లెళ్ళు అనమాట. ఇది మా నానమ్మ వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కి సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్. మా ఆనంద్ పెద్దనాన్న ఉన్నారు కదా, అదే మా లలిత పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్. సో ఇంకా మా ఆనంద్ పెద్దనాన్న వాళ్ళ మమ్మీ ఉన్ను మా డాడీ వాళ్ళ మమ్మీ అంటే మా నానమ్మ సొంత అక్క చెల్లెళ్ళు, ఒకే తల్లి కడుపులో పుట్టిన. మా లలిత పెద్దమ్మ అంటే మళ్ళీ మా హస్బెండ్ కి మేనత్త అనమాట. సో ఇంకా మీకు క్లారిటీ వచ్చింది ఫ్యామిలీ ఫంక్షన్ గురించి అయితే నేను అనుకుంటున్నా. ఇంకా ఫ్యామిలీ అయితే ఫస్ట్ అయితే ఇంకా జ్యోతి ప్రజ్వలన సంథింగ్ ఏమో అంటారు కదా, నాకు క్లారిటీ లేదు. సో ఇంకా దాంతో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ సింగర్స్ని కూడా ఇన్వైట్ చేశారు మా పెద్దనాన్న ఈ ప్రోగ్రామ్కి అయితే. అండ్ ఈ ప్రోగ్రామ్ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామంటే పర్ హెడ్ 500, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అన్ని 500 రూపీస్ అనమాట. ఇంకా కిడ్స్కి కాకుండా ఇప్పుడు నేను, మా భగత్, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు మాకు కలిపి 2500. ఇంకా పిన్ని, బాబాయ్, ఇంకా వాళ్ళ నాన్నమ్మ, ఇంకా మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళకి కలిపి అట్లా ఇంకా ఎంతమంది కూతుర్లు, ఎంతమంది కొడుకులు, ఎంతమంది ఉంటే అన్ని 500 వేసుకొని అయితే ఈ ఫంక్షన్ అయితే అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మెయిన్గా ఈ ఫంక్షన్ ఇంత మంచిగా జరగడానికి రీజన్ ఎవరంటే మా ఆనంద్ పెద్దనాన్న, శంకర్ పెద్దనాన్న, ఇంకా మా బాబాయ్, ఇంకా మా మామయ్య చిరంజీవి. సో వీళ్ళ నలుగురు అయితే ముందు పడైతే ఈ ఫంక్షన్ చేసిళ్ళు నాకు తెలిసి అయితే. సో వీళ్ళైతే బాగా ఈ ఫంక్షన్ కోసం అయితే ఎక్కువ కష్టపడ్డారు అనమాట. సో బిగ్ థ్యాంక్స్ అయితే వాళ్ళకి చెప్తున్నాను, బికాస్ వాళ్ళ వల్ల ఈరోజు ఈ ఫంక్షన్ ఎంత బాగా జరిగింది. అందరూ బ్యాక్ సైడ్ నిలబడ్డ వాళ్ళు ఏమైంది? ఓ అక్కలు ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఏమైంది? అందరూ ఒకసారి ఎంత బాగా నిజంగా స్మైల్ మామూలుగా ఏమైంది అక్కలు? ఆ మూమెంట్ అని కాస్త పక్కన పెట్టాలంటే మనలో వెళ్ళారు. అనిత డ్రెస్ కూడా అదిరిపోయింది. అందరూ
మహేష్ బాబా అక్కడ సారా అలసలు చేస్తే ఇక్కడ బాబు అలసలు చేస్తాడు ఇప్పుడు అద్దలా మేడలే మేడలా మంచి సీరలే సీరంచు రెండలే కొనిపిస్తాను ముంబైకి రాను నేనాను ముంబైకి ఇక మీరే చూసారు కదా ఎవ్వరు ఎక్కడ అసలు తగ్గట్లేరు బాయ్స్ గర్ల్స్ అయితే ఇరగదిస్తారు అన్నమాట ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది అనమాట ఇంకా వాళ్ళు మేము ఈక్వల్ గా ఎంజాయ్ చేసి సింగర్స్ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేసి అండ్ వాళ్ళు చాలా బాగా మంచి ప్రోగ్రామ్ ని కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసిళ్ళు నిజంగా అందరూ సో 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 హ్యాపీ అసలుకి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏజ్ తో సంబంధం లేకుండా అందరు ఎంజాయ్ చేసి జ్యోతి ప్రజ్వలన జరిగినాక ఇంకా కాసేపు ఎంజాయ్ చేసినాక అండ్ ఇంకా గర్ల్స్ బాయ్స్ సపరేట్ గా ఫోటో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు కదా స్టేజ్ మీద అందరు ఉంటే కవర్ గారు అన్నట్టుగా ఇంకా లేడీస్ సపరేట్ అండ్ జెంట్స్ సపరేట్గానైతే షూట్ చేసిళ్ళు అనమాట వీడియోస్ కానీ ఇంకా ఐదర్ ఫొటోస్ కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏంటిదంటే ఓన్లీ ఇప్పుడు మా డాడీస్ ఉంటారు కదా సో డాడీ బ్రదర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ సో వీళ్ళంతా కలిసి కొన్ని పిక్స్ అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా నాన్నమ్మ ఉంది కదా మా నాన్నమ్మ సంతానం ఇంకా మా పెద్దనానమ్మ సంతానం మా చిన్నానమ్మ సంతానం అట్లా ఎవరి సంతానానికి సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ వాళ్ళు తీసుకున్నారు అనమాట సో ఇందులో జరిగిన ప్రతి మూమెంట్ నాకు ఆ డే అంతా చాలా బాగా నచ్చింది అసలు ఎంత అలా డే అయిపోయిందిరా అనిపించింది నిజంగా అసలు ఎంత తొందరగా గడిచిపోయిందో అసలు ఆ డే అసలుకి ఎట్లా గడిచిపోయింది ఏంటి అన్నది కూడా అర్థం కాలేదు అందరికందరం చాలా బాగా ఎంజాయ్ చేసినాం అసలుకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా బాస్మతి రైస్ అండ్ స్వీట్ ఉంటుంది కదా సారీ అదేంటి దాని పేరు సడన్గా నాకు గుర్తు రావట్లేదు డబల్ కా మీటా మటన్ చికెన్ డబల్ కా మీటా ఇంకా మటన్లో సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా లివర్ తలకాయ అట్లా కర్రీస్ ఉంటాయి కదా సో ఆ కర్రీస్ అవన్నీ పెట్టారు అండ్ ఇంకా వాటితో పాటు ఆబ్వియస్లీ ఇంకా రైతా కూడా ఉంటుండే ఇంకా అందరూ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మంచిగా నైట్ కూడా లంచ్ చేసి ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిళ్ళు యాక్చువల్లీ మా పెద్దనాన్న ఇంకా చాలా గేమ్స్ కండక్ట్ చేయాలి ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేయాలని పాపం చాలా కష్టపడ్డాడు ఈ ప్రోగ్రామ్ కోసం
ఇంకా టైం లేకుంటుండే అనమాట. ఒక గేమ్ పెట్టేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇంకా ఈ గేమ్లోనైతే అత్త కోడలు, మేనత్త మేనకోడలే వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరే లాస్ట్లో మిగిలిపోయారు అనమాట. సో మొత్తానికి అయితే కోడలు అయితే గెలిచేసింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కోడలికి, సెకండ్ ప్రైజ్ వచ్చేసి అత్తకైతే వచ్చింది. మా ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్లో చాలా వరకు రిలేటివ్సే ఉంటారు అనమాట. సో అంటే ఐ మీన్ మా ఫ్యామిలీలో మేమే అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు అట్లా మ్యారేజ్ చేసుకోవడం అట్లా ఉంటుంది అనమాట. సో అందుకోసం అన్నట్టుగా వరుసలు ఒక్కొక్కరిలా అవుతారు అనమాట. ఇంకా అట్లుంటుంది. సో ఇంకా లాస్ట్లోనైతే ఇంకా క్రాకర్స్ అయితే పేల్చి ఇంకా ఇదంతా ఎండింగ్ అయితే చేసేసినాము. మేము అందరు వెళ్ళినాక మేము ఎట్లాగ మాది ఈ ఊరే కాబట్టి మేము ఇంటికి వచ్చేసరికి అయితే 8:30 అట్లా అయింది. వచ్చినాకనైతే ఇంకా మా రిలేటివ్స్లోనే వీళ్ళిద్దరు వచ్చేసి మామ కోడలు అవుతారు. సొంత మేనమామ మేనకోడలు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు ఒకే రోజు బర్త్డే. యాక్చువల్లీ వీళ్ళ బర్త్డే రేపు అనమాట, అంటే 24th రోజు. సో మేమైతే ఇయ్యాలని అందరు ఉన్నారు కదా అని సెలబ్రేట్ అయితే చేసినాం ఇక్కడ. ఇది రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందరిలో అంతమంది రిలేటివ్స్లో వీళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కూడా నిజంగా వాళ్ళ లక్కీ. అండ్ వాళ్ళు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే. సో మా ప్రోగ్రామ్ అయితే ఎట్లాంటి గొడవలు లేకుండా ఓన్లీ హ్యాపీ ఫేసెస్తో అయితే మంచి ఎండ్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్కి కష్టపడిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అసలు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతే ఈ వీడియో. బై బాయ్.